సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం తంబళ్లపల్లి నియోజకవర్గం మురకలచెరువు పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ 12వ తేదీ అత్యంత కిరాతకంగా చంపబడినటువంటి బి రాజారెడ్డి గారి యొక్క హత్య కేసును అయితే ఈరోజు పోలీసు వ్యవస్థ ఈరోజు ఛేదించడం అయితే జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అరెస్టు పర్వాన్ని కూడా వారు చూపించడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ అనూహ్యంగా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన ఏమంటే, కన్న కూతురే కన్న తండ్రి పాలిట యమపాశంగా మారింది. ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి తండ్రిని అత్యంత కిరాతకంగా చంపించబడినటువంటి సంఘటన ఈ యొక్క తంబళ్లపల్లి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఈ యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో బ్రహ్మిణి అనేటువంటి అమ్మాయి కుట్రపూరితంగా తన తండ్రిని అతి కిరాతకంగా అల్లారు ముద్దుగా పెంచినటువంటి తన తండ్రిని తన చేతులారా తన ప్రియునితో కలిసి హత్య చేయించినటువంటి సంఘటన చాలా అంటే చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. మన ములకలచెరువు పిఎస్ లిమిట్స్లో 11వ తారీఖు మిడ్ నైట్, అంటే తెల్లవారితే 12వ తారీఖు మార్నింగ్ మనకు 1 గంట నుంచి 3 సమయం మధ్యలో 12వ తారీఖు మార్నింగ్ 1 మార్చ్ మనకు ఒక మర్డర్ నమోదైంది. పెద్దమోరపల్లి విలేజ్కి చెందిన దెయ్యాల రాజారెడ్డి అని ఆయన మర్డర్ గావించబడ్డారు ఆ రోజు. ఈ విషయమే మనం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. మన ములకలచెరువు పిఎస్లోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. సో ఈ మర్డర్కి సంబంధించిన కారణాలు అవన్నీ కూడా ఈరోజు మనకు తెలిసి వచ్చాయి. సో ఈ మర్డర్ మాకు ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయము, కన్ఫెషన్ ద్వారా తేలిన విషయం కూడా ఏంటంటే, ఈ మర్డర్ని చేయించింది వాళ్ళ డిసీజ్డ్ అంటే దెయ్యాల రాజారెడ్డి గారి పెద్ద కూతురైన దెయ్యాల బ్రాహ్మణి. ఆమె మర్డర్ చేయించింది విత్ ద హెల్ప్ ఆఫ్ రామిశెట్టి అరుణ్ కుమార్. అంటే మర్డర్ చేయించింది బ్రాహ్మణి, మర్డర్ చేసింది రామిశెట్టి అరుణ్ కుమార్. ఈ అబ్బాయి తంబాలపల్లి మండలం గుండ్లపల్లి విలేజ్కి చెందిన అనుములవారిపల్లి అనే హ్యామ్లెట్కి చెందిన అబ్బాయి ఈ అబ్బాయి కూడా. సో ఈరోజు మధ్యాహ్నం మేము రామిశెట్టి అరుణ్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. తన కన్ఫెషన్ చెప్పాడు. ఆ కన్ఫెషన్ బేసిస్గానే బ్రాహ్మణిని కూడా మేము ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మర్డర్ గల మోటివ్ ఏంటంటే, దెయ్యాల బ్రాహ్మణి ఈ అమ్మాయి మ్యారీడ్ ఆల్రెడీ. వడిగల బాలాజీ అని వాళ్ళ సొంత బావతోనే మ్యారేజ్ జరిగింది. తర్వాత వాళ్ళ ఊర్లోనే కాపురు ఉంటున్నారు. పెద్దమోరపల్లి ఉన్న పేరెంట్స్తోని అత్తమామలతోని మొత్తం అందరూ కూడా ఒకే ఇంట్లో ఉంటారు. సో ఈమెకి రామిశెట్టి అరుణ్ కుమార్తో పరిచయం అవుతుంది. 2019లో పరిచయం ఏర్పాటు అవుతుంది అనమాట. సో ఈ రామిశెట్టి అరుణ్ కుమార్ ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో, ఈ మర్డర్ చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఆ అబ్బాయి ఈ డిసీజ్డ్ రాజారెడ్డి వాళ్ళ వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వల్ల ఆల్రెడీ ముందు నుంచి కొంత పరిచయం ఉంది. ఈ అమ్మాయి వీళ్ళకి చిన్నప్పటి నుంచే తెలుసు. ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచి అమ్మాయి అంటే ఇష్టం ఉంది. బట్ ఈ 2019లో వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టార్ట్ అవుతుంది. ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో వీళ్ళిద్దరు కలవటం, ఆ ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసిన తర్వాత వీళ్ళు రెగ్యులర్గా మాట్లాడుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఫిజికల్గా కూడా క్లోజ్ అవుతూ ఉంటారు. సో ఆ రకంగా వీళ్ళిద్దరి మధ్య ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అవుతుంది. ఈ అఫైర్ ఏంటంటే, ఈ అబ్బాయి తంబాలపల్లి లిమిట్స్ నుంచి రెగ్యులర్గా పెద్దమోరపల్లికి వస్తుంటాడు. వీళ్ళకి పెద్దమోరపల్లిలో ఇప్పుడు చనిపోయిన దెయ్యాల రాజారెడ్డి వాళ్ళకి పెద్దమోరపల్లి మన తుమ్మనగుంట రైల్వే స్టేషన్ పక్కన వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్లోనే వాళ్ళకి కోళ్ళ ఫారాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ కోళ్ళ ఫారం దగ్గరికి ఈ అబ్బాయి రెగ్యులర్గా వస్తుంటాడు. ఈ అరుణ్ అనే అబ్బాయి రెగ్యులర్గా వస్తుంటాడు. రెగ్యులర్గా వస్తూ ఈ అబ్బాయి అక్కడ వాళ్ళిద్దరూ మీట్ అవుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అన్నమాట. ఈ వచ్చే టైంలో ఏంటంటే, ఈ అమ్మాయి ఎవరైతే బ్రాహ్మణి ఉందో, మన డిసీజ్డ్ రాజారెడ్డి వాళ్ళ కూతురు బ్రాహ్మణి ఎవరైతే ఉందో, ఈ అబ్బాయికి వచ్చిన ప్రతిసారి వీళ్ళిద్దరు ఫిజికల్గా కలవడంతో పాటు రెగ్యులర్గా అబ్బాయికి మానిటరీగా కూడా కొంత హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే, ఈ అబ్బాయి కోసం అని చెప్పేసి ఈ అమ్మాయి ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదవపెట్టి రెగ్యులర్గా మనీ కూడా ఇస్తుంటుంది అనమాట. సో సమ్వేర్ మోర్ దాన్ 10 lakhs వరకు ఇప్పటివరకు ఇచ్చిందని వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ ద్వారా మనకు తెలిసిన విషయం. ఈ మనీ ఇవ్వడంతో పాటు రీసెంట్గా ఈ రాజారెడ్డికి వాళ్ళ అల్లుడు వడిగల బాలాజీ, అంటే ఈ బ్రాహ్మణి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరికీ మదనపల్లిలో ఒక ల్యాండ్ ఉంటుంది. ఈ అమ్మాయి ఆ ల్యాండ్ను కూడా కుదవపెట్టి ఆ ల్యాండ్ని కూడా అమ్మేసి మనీ తీసుకుని ఒక 40 lakhs వరకు మనీ తీసుకుని ఆ మనీని కూడా అబ్బాయికి ఇద్దామని ప్రయత్నించింది ఈ అమ్మాయి. సో ఈ ప్రయత్నించిన విషయం, ఈ బంగారం విషయము, ఈ ల్యాండ్ని ఇలా కూడా చేద్దామన్న విషయం రాజారెడ్డికి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఈ అమ్మాయిని క్వశ్చన్ చేసి అమ్మాయి దగ్గర ఉన్న మొబైల్ తీసేసుకున్న తర్వాత వీళ్ళ అరుణ్ ఎవరైతే ఉన్నారో, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో, ఆ అబ్బాయి తన ఓన్ మొబైల్, అంటే తన ఒక కొత్త మొబైల్ తీసి ఇవ్వడం జరిగింది. ఆ మొబైల్ ఇచ్చి ఆ మొబైల్తో వీళ్ళిద్దరూ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు. రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణికి కానీ అరుణ్కి కానీ ఇద్దరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే,
ఈ రాజారెడ్డికి ఈ విషయం తెలిసిపోవడం వల్ల రెగ్యులర్గా వీళ్ళిద్దరిని కలవనివ్వట్లేదు, ఈ అమ్మాయిని కొంచెం స్ట్రిక్ట్గా ట్రీట్ చేస్తున్నారనే విషయంతో రాజారెడ్డే మన ఇద్దరికి అడ్డుపడుతున్నాడు అనే ఒక విషయంలో వీళ్ళిద్దరూ కన్ఫర్మేషన్కి వచ్చి అసలు రాజారెడ్డి అంటే బ్రాహ్మణి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ ఎలిమినేట్ చేసేసినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఈ అమ్మాయికి ఐడియా వచ్చింది. ఈ అమ్మాయికి ఐడియా వచ్చి ఐడియాని అరుణ్ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో అరుణ్తో షేర్ చేసుకోవడం వల్ల వీళ్ళిద్దరూ కూడా సరే రాజారెడ్డిని చంపించేద్దామని ఫిక్స్ అయ్యి, సో ఈ అరుణ్ అనే అబ్బాయి చేత బ్రాహ్మణి చంపించేస్తుంది అన్నమాట ఈ రాజారెడ్డిని. ఎందుకు? కేవలం తన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వాళ్ళ ఫాదర్కి తెలియడం, ఈ తెలిసిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఈ విషయం చాలా స్ట్రిక్ట్గా డీల్ చేసేసి అసలు ఏమాత్రం కూడా వీళ్ళిద్దరిని కలవనీయకుండా చేస్తున్నారనే ఒక నెపంతో, సో దాంతోపాటు ఈ బంగారము ఈ ల్యాండ్కి సంబంధించి డబ్బులు మొత్తం కూడా అబ్బాయికి ఇవ్వడానికి వీళ్ళ ఫాదర్ అడ్డుపడుతున్నారు అనే ఒకే ఒక ఉద్దేశంతో, ఈ ఉద్దేశాలతో ఆ అమ్మాయి ఐడియా ఇవ్వటం, అది అబ్బాయి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ జరిగిన క్రమం ఎలా జరిగిందంటే, ఆ రోజు 11వ తారీఖు సాయంత్రమే 5 o'clock ఎంఐ బ్రాహ్మణి అరుణ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. సరే ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి వాళ్ళకున్న కోళ్ళ ఫారంలో కోళ్ళు లోడ్ చేస్తూ ఉంటారు, మిడ్ నైట్ టైంలో లోడ్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి కోళ్ళు లోడింగ్ అయిపోయిన తర్వాత ఎంఐ ఏం చెప్తుందంటే అరుణ్ అనే అబ్బాయికి, నువ్వు వచ్చేసి మా ఫాదర్ని ఎలిమినేట్ చేసి చంపేసి ఆ టైంలో అయితే ఎవరు ఉండరు, ఒకసారి లోడింగ్ అయిపోయిన తర్వాత ఇంకెవరు ఉండరు అని చెప్తుంది. సో కోళ్ళ లోడింగ్ అయ్యేటప్పటికి వీళ్ళు అప్పటికే చాలాసార్లు మాట్లాడుకుంటుంటారు, రెడీగా ఉన్నావా లేదా అని. అంటే ఈ అబ్బాయి మనకు తుమ్మనగుంట రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ఏరియాలో నుంచి వీళ్ళు తోటలోకి వచ్చి ఈ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. మిడ్ నైట్ నుంచే ఈ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు? ఈ కోళ్ళు లోడ్ చేసే వాళ్ళు వెళ్ళిపోతే ఇమీడియట్గా వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం రాజారెడ్డిని చంపడానికి. కాకపోతే ఇక్కడ బ్రాహ్మణితో పాటు వాళ్ళ హస్బెండ్ బాలాజీ కూడా కలిపి ఉన్నారు. సో బాలాజీ కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ వీళ్ళ హస్బెండ్ బాలాజీని కొంచెం పక్కకు పంపిస్తే కానీ అరుణ్ వచ్చేసి రాజారెడ్డిని చంపలేడు. కాబట్టి ఈ అమ్మాయి ఇనీషియల్గా ఏం చేసిందంటే 1 o'clock అయిన తర్వాత నార్మల్గా రాజారెడ్డి గడి పెట్టకుండా రాజారెడ్డి లోపల పడుకొని ఉంటాడు. 1 o'clock అయిపోయిన తర్వాత కోళ్ళని ఎత్తడం వల్ల అలసిపోయి ఆయన పడుకొని ఉంటాడు. ఆయన పడుకున్న ఫీడర్ రూమ్కి గడి పెట్టకుండా అమ్మాయి పెట్టింది. అండ్ ఆయన చంపడానికి అంటే తన తండ్రిని చంపడానికి బ్రాహ్మణి అక్కడ ఉన్న గడ్డపార, ఒక గుణపంలో ఉంటుంది, ఒక గడ్డపారని తీసుకొచ్చి అక్కడ ఉన్న డోర్ దగ్గర పెట్టి ఉంచుతుంది. ఎందుకంటే తను ఎక్కడి నుంచో తెచ్చుకోలేడు కాబట్టి అక్కడున్న ఆయుధంతోనే చంపేయడానికి రెడీగా తన సొంత కూతురైన బ్రాహ్మణినే గడ్డపార కూడా అక్కడ రెడీ చేసి పెడుతుంది. రెడీ చేసి పెట్టి సుమారు ఒక 1 o'clock ఆ టైంలో 1:30 ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ని డిస్ట్రాక్ట్ చేసి పక్కకు తీసుకెళ్ళడం చేస్తుంది. అమ్మాయి డిస్ట్రాక్ట్ చేసి పక్కకు తీసుకెళ్తూ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అరుణ్తో మాట్లాడుతుంది. నేను మా హస్బెండ్ని పక్కకు తీసుకొని వచ్చాను, సో ఈ టైంలో నువ్వు చంపేసుకోవచ్చు అని చెప్తే ఈ అరుణ్ ఇనీషియల్గా భయపడతాడు. ఎందుకంటే మీ హస్బెండ్ అక్కడే ఉన్నాడు కదా, ప్రెమిసెస్లో ఏమైనా సౌండ్ వస్తే మీ హస్బెండ్ ఇమీడియట్గా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీ హస్బెండ్ని ఆ ప్లేస్ నుంచి కంప్లీట్గా బయటికి పంపించు అని అనడంతో ఈ అమ్మాయి బ్రాహ్మణి నాకు ఛాతిలో పెయిన్ వస్తుంది, నాకు అర్జెంటుగా కాఫీ తాగాలని చెప్పేసి బురగాయల కోటకి వెళ్ళి కాఫీ తీసుకురామని చెప్తుంది. సో బాలాజీ వాళ్ళ హస్బెండ్ అయిన బాలాజీ బురకాయల కోట దగ్గర ఇప్పుడు కాఫీ దొరకదని చెప్పడంతో ఆమె ఎలా అయినా హస్బెండ్ పంపించాలని చెప్పి, సరే అయితే తుమ్మనగుంటకు వెళ్ళి అక్కడి నుంచి కాఫీ తీసుకురా అంటే అక్కడ కూడా కాఫీ దొరకదని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్తాడు. సరే అయితే ఇద్దరు ఇంటికి వెళ్ళి పెద్దమూరపల్లి విలేజ్కి వీళ్ళ కోళ్ళ ఫార్మ్ ఒక 1.5 kilometers 2 kilometers దూరంలో మాత్రమే ఉంటుంది, ఒక 2 kilometers దూరంలో ఉంటుంది. సో సరే ఇంటికి వెళ్ళి కాఫీ తాగుదాం పదని వాళ్ళ హస్బెండ్తో చెప్పడం వల్ల ఇనీషియల్గా వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోకపోవడంతో ఈమె బలవంతం పెట్టడంతో వాళ్ళ హస్బెండ్ని ఆమె పట్టుకొని మోరపల్లి వాళ్ళ విలేజ్కి వెళ్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 o'clock టైంకి వెళ్తుంది. సో దట్ ఏంటంటే ఈ అరుణ్ కుమార్ తన పథకం ప్రకారం చంపేయడానికి తను ఒక వెసులుబాటు క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఒక్కసారి వాళ్ళ హస్బెండ్తో పట్టుకుని 2 o'clock ఇంటికి వెళ్ళేసరికి ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం పక్కనే తోటలో దాగున్న రామ్శెట్టి అరుణ్ కుమార్ పథకం ప్రకారం బయటకు వచ్చి అక్కడున్న గడ్డపారనే తీసుకొని డోర్ ఓపెన్ చేసి లోపల పడుకుని ఉన్న రాజారెడ్డి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆ రాజారెడ్డిని బలంగా ఆయన మీద గడ్డపారతో కొట్టి చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆయన వెంటనే ఇమీడియట్గా వెళ్ళిపోతాడు. ఆ గడ్డపార చాలా బరువుగా ఉండడం, దానికి బ్లడ్ కూడా ఉండడంతో ఈ అరుణ్ ఏం చేస్తాడంటే అక్కడే తుమ్మనగుట్ట రైల్వే స్టేషన్ పక్కన కొన్ని పొదలు ఉంటే పొదల్లో గడ్డపార పడేసి తను ఏ బండి మీద వచ్చాడో బండి మీద తను రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి బ్రాహ్మణి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ హస్బెండ్తో పాటు ఉంది కదా, ఆ ఇంటి దగ్గరే 2 o'clockకి 2:30కి ఆ టైంకి కాల్ చేసి కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటుంది. వాళ్ళ హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడే కొంచెం పక్కకు వచ్చి అబ్బాయి అరుణ్ ఇచ్చిన మొబైల్తోనే కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటుంది. అయిపోయిందా అని అంటే వాళ్ళ ఈ అబ్బాయి ఎవరైతే అరుణ్ ఉన్నాడో లేదు చంపేశాను యూ కెన్ గో నవ్ అని చెప్తే అప్పుడు ఆ అమ్మాయి ఇంకా కాల్ ఫార్కి వాళ్ళ హస్బెండ్ పట్టుకుని 2:30కి వస్తుంది, సుమారు 2:30కి వస్తుంది. ఒక్కసారి వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయారో లేదో కన్ఫర్మేషన్ కోసం ఆ అమ్మాయి వెళ్ళి చూస్తుంది. చూసిన తర్వాత అక్కడ బ్లడ్ అది ఉండడంతో కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్కి నాన్నని ఎవరో చంపేసినట్లున్నారు లేకపోతే ఏదో బ్లడ్ వస్తుందని చెప్పడంతో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మామ అంటే బాలాజీకి వాళ్ళ మామ చనిపోయారనే విషయం అర్థమవుతుంది.
అక్కడే దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ పిలవటం, ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ రావడం, మనం వెళ్ళడం మొత్తం అంతా కూడా జరిగింది. సో ఎంటైర్ ప్రాసెస్లో జరిగింది ఏంటంటే, బ్రాహ్మణి వాళ్ళ నాన్న తన ప్రేమకు అడ్డొస్తున్నాడు, అంటే ఈ అబ్బాయి అరుణ్తో అఫైర్కి అడ్డొస్తున్నాడు అనే ఒకే ఒక నెపంతో వాళ్ళ నాన్న ఎలిమినేట్ చేసింది. ఇది ఈ అమ్మాయి ఒక మెయిన్ మోటివ్. అండ్ ఈ డబ్బుల విషయం కూడా దీనికి ముడిపడి ఉంది. సో ఎంటైర్ ప్రాసెస్లో ఈ అమ్మాయి ఒకసారి వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత అందరినీ పిలవడంతో షీ స్టార్టెడ్ యాక్టింగ్, అంటే వాళ్ళ నాన్నని ఎవరో చంపేశారనే విధంగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇనిషియల్గా మేము ఈ కోణంలో కూడా చాలా వరకు ఇన్వెస్టిగేట్ చేసాం. ఈ రోజు మనకి ఈ అబ్బాయి, మనకి అరుణ్ అనే అబ్బాయి ఇనిషియల్గా పారిపోయి బెంగళూరు వెళ్ళిపోయాడు. మనకు అది కూడా కొంత బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత సరే ఇంకా దొరికిపోయేలా ఉన్నాను కాబట్టి నేనే ఇక్కడికే వచ్చి ఇక్కడ ఎవరితోనో మాట్లాడుకుని బెయిల్ ఏమైనా తెప్పించుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం. అదే టైంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడ బత్తలాపురం రైల్వే బ్రిడ్జ్ దగ్గర మనం ఆయన పట్టుకుంటే, ఆయన అక్కడి నుంచి మనకు తుమ్మనగుట్ట రైల్వే స్టేషన్ దగ్గర తీసుకువెళ్లారు. అక్కడ ఆల్రెడీ పడి ఉన్న గడ్డపారను చూపించడం, అక్కడి నుంచి మనకి ఆ అబ్బాయి ఇచ్చిన కన్ఫెషన్తో మనం బ్రాహ్మణిని వెళ్ళి బ్రాహ్మణి దగ్గర కన్ఫెషన్ తీసుకున్నాం. అయితే ఈ బ్రాహ్మణి ఏదైతే మొబైల్ యూజ్ చేసిందో తను అదే రోజు రాత్రి 2:30 తర్వాత అదే రోజు రాత్రి వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న తోటలో ఒక టేక్ చెట్టు దగ్గర పెట్టేసింది ఆ మొబైల్. సో ఆ మొబైల్లో కూడా మనం ఈరోజు రికవర్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు మనం ఈ మర్డర్కి కారణమైన, రాజారెడ్డి మర్డర్కి కారణమైన వాళ్ళ కూతురు బ్రాహ్మణిని, ఈ రామశెట్టి అరుణ్ కుమార్ ఫ్రమ్ తనమాలపల్లి, గుండ్లపల్లి అరుణ్ వాళ్ళు. ఈ అబ్బాయి మ్యారీడ్ కాదండి, ఈ అబ్బాయి మ్యారీడ్ కాదు, ఈ అబ్బాయి బ్యాచులరే, 29 years. ఈ అమ్మాయి మ్యారీడ్, ఈ అమ్మాయికి 2 పిల్లలు కూడా. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తున్నాం మనం. వితిన్ 24 hours వీళ్ళిద్దరిని కూడా రిమాండ్కి పంపిస్తున్నాం.